సో ఈరోజు మన ధ్యానాంశము మత్తయి సువార్త 13వ అధ్యాయం 31, 32 వచనాలు. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. తర్వాత ఇదే ఉపమానం మార్క్ సువార్త 4వ అధ్యాయం 30వ వచనం. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము? అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవు అనెను. దాని తర్వాత అదే ఉపమానం లూకా సువార్త 13వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది? దేనితో పోల్తును? ఒక మనుష్యుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించును. సో ఈ 3 చోట్ల కూడా ఈ ఉపమానం చెప్పబడింది. తర్వాత చెప్పబడినటువంటి సమయంలో కొన్ని చోట్ల కొన్ని చిన్న వ్యత్యాసాలు కనపడతాయి. ఒకటి, ఇది 32వ వచనంలో మత్తయి సువార్త 32లో అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై అని రాయబడింది. తర్వాత మార్క్ సువార్తలో చెప్పబడినప్పుడు 32వ వచనంలో 4వ అధ్యాయం 32వ వచనం, విత్తబడిన తరువాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయను. ఇక్కడ ఈ కొమ్మలు వేయటం అనేటువంటిది చెప్పలేదు కానీ కొమ్మల యందు నివసించే విధమైన నివసించుట అనేది చెప్పబడింది. తర్వాత లూకా సువార్త 13వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడినప్పుడు ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయన, అది ఒక పెద్ద చెట్టుగా మారింది. సో మత్తయి సువార్తలో, మార్క్ సువార్తలో అది గొప్ప కొమ్మలు వేసిందని చెప్పబడింది కానీ వృక్షమైంది అనేటువంటిదిగా చెప్పబడలేదు. అది గొప్ప కొమ్మలు వేయటం అంటేనే అర్థం అది పెద్ద చెట్టుగా మారింది అని అర్థం. సో ఈ ఆవ చెట్టు అనేటువంటిది అది కూర మొక్కలు అంటే హర్బ్స్, అది చెట్టుగా మారటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కాని పలుకగా ఆ ప్రకారం ఆయన. 12వ వచనం. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు సూచన. సో ఇక్కడ మొట్టమొదట్లో దేవుని యొక్క సృష్టిలో ప్రతిదీ కూడా తమ తమ యొక్క పరిధిలో, అవి కూరగాయ మొక్కలైతే కూరగాయ మొక్కలు, వృక్షాలైతే వృక్షాలు, ఫలవృక్షాలైతే ఫలవృక్షాలు, ఆ విధంగా ఉండేటట్లుగా భూమి తనలో నుంచి వచ్చేటట్లుగా దేవుడు సృష్టించాడు. అలా సృష్టించబడినటువంటి ప్రతిదీ కూడా దేవుడు మంచిదిగా చూశాడు. సో కానీ ఇక్కడ ఉపమానంలో చూసినప్పుడు అది ఆవగింజ, ఒక మనుషుడు తన తోటలో ఒక ఆవగింజను నాటినాడు. అది పెరిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై మరి కొమ్మలు వేసినప్పుడు అది పక్షులు దాని యందు నివసించగలిగేటువంటి విధంగా పెరిగింది. అది మరి ఇది చిన్నదిగా ఉండవలసినటువంటిది కూరగాయ మొక్క అది పెరిగి ఒక పెద్ద చెట్టులాగా మారటం అనేటువంటిది మంచిదా, మంచిది కాదా? మంచిది బ్రదర్. మంచిదే కదా, అంటే దట్ ఇస్ వాట్ ద ఇంటెంట్ కదా. సో మరి మొదటి అధ్యాయం ఆదికాండంలో మనం చదివినప్పుడు అది భూమి, దానిలో నుంచి ఆ విత్తనాలు చెట్లు ఎలా రావాలో అలా వచ్చేటట్లుగా దేవుడు సృష్టించాడు.
వాటన్నిటిని చూసినప్పుడు అది మంచిదిగా అనిపించింది. సో ఇప్పుడు ఇక్కడ ఏమని జరిగిందంటే అది కూరగాయ మొక్క వలె ఉండవలసినటువంటిది ఒక చెట్టులాగా మారింది. తర్వాత ఈ ఆవగింజ లేకపోతే ఆవాలు వచ్చేటువంటి మొక్క, కూరగాయ మొక్క, అది ప్రతి సంవత్సరం కూడా నాటాలి. ఒకసారి నాటిన తర్వాత ఒక పంట వస్తుంది, అది తర్వాత కాయదు, అది పనికిరాదు. అయితే వృక్షంగా మారటం అంటే అది భూమిలో వేరు తన్ని నిలబడి పెరీనియల్గా మారింది, అంటే సంవత్సరం వచ్చేటువంటిదిగా మారింది. సో మామూలుగా సహజమైనటువంటి రీతిలో అయితే అది ఆ సంవత్సరం నాటిన తరువాత పెరిగి ఫలించి ఇక అయిపోతుంది, ఇక అంతే, అది మరలా రాదు ఇంకొకసారి పంట. తర్వాత అది ఆకాశం పక్షులు నివసించగలిగేటట్టుగా వచ్చి వాలటం కాదు, అది గూళ్ళు కట్టుకుని నివసించాయి. దాని కొమ్మలు అటువంటి విధంగా పెరగటం అనేటువంటిది అది ప్రకృతి సహజం కాదు. సో దేవుడు వాటిని ప్రతి చెట్టు, ఆ విత్తనాలు ఇచ్చేటువంటి ప్రతి మొక్క సృష్టించినప్పుడు మంచిదిగా అనిపించింది. అది క్రమం, అంటే ఆవగింజ ఎలా ఉండాలో అలా పెరిగి ఆ సంవత్సరానికి సరిపడినటువంటి పంటను ఫలించి అది అయిపోతే అది వృక్షంగా మారకుండా ఉంటే అది దేవుడు సృష్టించినటువంటి ఏది మంచిదిగా ఉందని అనుకున్నాడో అలా ఉన్నట్టు. అలా కాకపోతే వేరుగా మారినట్టు, అది వృక్షంగా మారటం అంటే. సో ఇప్పుడు చెప్పినంత దాంట్లో మరి మీరందరూ అది అంటే మీరందరూ అంటే కొంతమంది అది పెరగటం మంచిదే కదా అని అన్నారు. సో నేను అది సహజమైనటువంటి దానికి విరుద్ధంగా ఉందని చెప్తున్నాను. సో ఎనీ క్వశ్చన్స్? మరి ఇప్పుడు దేవుడు మంచిదని చూసినప్పుడు అవి వాటి క్రమంలో పెరిగినప్పుడే మంచిది అన్నాడు, అంతే కదా? అంతే కదా మరి. సో మరి ఇది క్రమంలో అవ్వలేదు కాబట్టి ఉమ్. మరి దేవుని దృష్టిలో అది మంచిది కాదేమో. తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయం. సో అది ఒకవేళ మీరు అనుకున్నట్లుగా అది పెరిగితే మంచిదే కదా అనుకుంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 18-19 వచనాలు. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనానో రాజ్యమును గూర్చి వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసిన. సో 4వ వచనంలో చూసినప్పుడు పక్షులు విత్తనాన్ని మింగివేశాయి, త్రోవ పక్కన పడినటువంటిది. ఆ పక్షులను గురించి 19వ వచనంలో ప్రభు దానిని ఇంటర్ప్రెట్ చేసినప్పుడు, దాన్ని విడమర్చి చెప్పినప్పుడు ఆ పక్షులు దుష్టుని తోటి పోల్చాడు. సో ఇక్కడ చెప్పబడినటువంటిది ఈ పక్షులు దుష్టునికి సంబంధించిన వారు. ఈ ఉపమానంలో అయితే ఆ వాక్యం పడగానే వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు, హృదయంలో చొరబడనీయకుండా. ఇక్కడ 31వ వచనంలో 32వ వచనంలో చూసినప్పుడు ఈ ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుని నివాసం చేయడం మొదలుపెట్టాయి. సో అక్కడ మొదటి ఉపమానంలో ఈ పక్షులను కనుక దుష్టుని యొక్క సంబంధులుగా మనం పోలిస్తే ఈ 32వ వచనంలో కూడా అదేవిధంగా పోల్చాలి. సో ఈ 19వ వచనంలో చెప్పబడినటువంటి ఉపమానం యొక్క భావంలో ఈ పక్షులు దుష్టుడితోటి నేను ఇంటర్ప్రిట్ చేయట్లేదు, నేను చెప్పట్లేదు, ప్రభు చెప్పాడు. పక్షులను దుష్టుడితో పోల్చి దుష్టుడు వెతుకుని పోతాడని. కనుక ఇక్కడ ఉపమానంలో కూడా మనం పక్షులను వేరుగా పోల్చడానికి వీల్లేదు. వాళ్ళు ఏ విధంగా అయితే దుష్టుడు విత్తనాన్ని తీసుకుని వెళ్ళిపోతాడో ఇక్కడ అటువంటి విధంగా నష్టం కలిగించేటువంటి వాళ్ళు ఈ చెట్టు కూరగాయ మొక్క వృక్షం వలె పెరిగినప్పుడు ఈ ఆకాశ పక్షులు అంటే దుష్టునికి సంబంధించిన వారు గూళ్ళు కట్టి దానిలో నివాసం చేసేవాళ్ళుగా ఉంటారు అనేటువంటిది అర్థమవుతుంది.
అంటే ఇక్కడ దీనికి ఆశీర్వాదానికి లేకపోతే ఇప్పుడు మనకి అంటే పెద్దదయింది, ఆకాశ పక్షులు కూడా వచ్చి నివాసం చేసే స్థాయికి అది అది పెరిగింది అనేది ఆ ఒక ఆశీర్వాదానికి చిహ్నం కాదా అది? ఎందుకంటే అది ఆశీర్వాదానికి చిహ్నం కావాలంటే నేను చెప్పినటువంటి 2 కారణాలు కూడా నిజం కావాలి. ఒకటి, సహజమైన పద్ధతిలో చెట్టును కనుక నాటుంటే అది పెరిగితే బాగా వృక్షంగా పెరిగితే, వృక్షం అవ్వాల్సింది మహావృక్షం అయితే దాంట్లో సమస్య లేదు. అది కూరగాయ మొక్క వృక్షంగా మారటం అనేటువంటిది అసహజం. అది న్యాచురల్ గ్రోత్ కాదు. అందువల్ల అది క్రమం కాదు, అక్రమమైనటువంటి పద్ధతిలో పెరిగింది అది. తర్వాత పక్షులు మొదటి ఉపమానంలో దుష్టుని సంబంధులుగా పోల్చి ఈ 3వ ఉపమానంలో మంచివాళ్ళుగా మనం పోల్చడానికి కుదరదు. మన స్క్రిప్చర్ని ఎప్పుడు ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు అన్ని చోట్ల ఒకే రకమైనటువంటిదిగా కనపడాలి. తర్వాత కొన్ని చోట్ల ఇది చెప్పబడింది చూడండి, కొన్ని ఇంకా 2 ఉపమానాలు 2 చోట్ల రిఫరెన్స్లు ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. యెహెజ్కేలు 31వ అధ్యాయం 3వ వచనం. అష్షూరీయులు లెబనాను దేవదారు వృక్షమైనటువంటిది, దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములు పంటెను. నీళ్లుండటం వలన అది మిక్కిలి గొప్పదాయను, లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఉండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలంలోనూ చెట్లన్నిటికీ ప్రవహించెను. కాబట్టి అది ఎదిగి పొలంలోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను, దాని శాఖలు బహు విస్తారములాయను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. ఆకాశ పక్షులన్నీ దాని శాఖలలో గూళ్ళు కట్టుకునను, భూజంతువులన్నీ దాని కొమ్మల కింద పిల్లలు పెట్టెను. దాని నీడన సకలమైన గొప్ప జనములు నివసించెను. ఇలాగన అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలమున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయను. దేవుని వనములో ఉన్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయిను, సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు, అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు. దానికున్న శృంగారము దేవుని వనములో ఉన్న వృక్షములలో దేనికినీ లేదు. అయితే 10వ వచనం. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి, తన కొన మేఘముల కంటజేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జనములలో బలము గల జనమునకు నేను అతన్ని అప్పగించదను. ఆ జనము అతనికి తగిన పని చేయను. జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి. కొండలలోనూ లోయలన్నిటిలోనూ అతని కొమ్మలు పడెను. భూమి అందున్న వాగులలో అతని శాఖలు విరిగిపడెను. భూజనులందరూ అతని నీడను విడిచి అతనిని పడి ఉండనిచ్చిరి. పడిపోయిన అతని మోడు మీద ఆకాశ పక్షులన్నీ దిగి వ్రాలును, అతని కొమ్మల మీద భూజంతువులన్నీ పడును. నీరున్న చోటున ఉన్న వృక్షములన్నిటిలో ఏదియు తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘముల కంటజేసి ఏ వృక్షము కానీ దాని ఎత్తును బట్టి గర్వింపకుండానట్లు క్రింది లోకమునకు పోవు నరుల యొద్దకు దిగువారితో కూడా మరణము పాలైరి. ఇది అషూరు రాజును గురించి చెప్తున్నాడు. ఈ అషూరు రాజు ఇశ్రాయేలు వారిని చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి గర్వించిన వాడిగా ఉండి ఎదిగి అనేక యుద్ధాలలో గెలిచిన వాడిగా ఉండట చేత అటువంటి విధంగా ప్రవర్తించాడు. కానీ అతనిని నరికి తర్వాత అతని దుష్టత్వాన్ని బట్టి అతన్ని తరిమివేసి అతడు ఏదైతే దేన్ని బట్టి అయితే అతిశయపడ్డాడో దాన్ని అంతటికీ తగినటువంటి పరిహారాన్ని చేస్తానని చెప్తున్నాడు దేవుడు. సో ఈ అషూరు రాజు చెట్టు అతని రాజ్యం పెరిగి అతని చెట్టు శాఖల మీద కొమ్మలు ఆకాశ పక్షులు నివసించడం అంటే అతడు క్రూరత్వాన్ని కలిగినవాడు, దేవునికి విరోధంగా జీవించినవాడు, దేవుని యొక్క పిల్లలను హింసించి బందీలుగా బానిసలుగా తీసుకుని వెళ్ళినవాడు అషూరు రాజు. సో అటువంటి వారిని గురించి చెప్పబడినప్పుడు అది ఆకాశ పక్షులు వారి దగ్గర నిలబడ్డాయని చెప్తున్నాడు, కానీ దాన్ని కూడా కొట్టివేస్తానని చెప్తున్నాడు. తర్వాత దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. సో ఇక్కడ ఈ నెబుకద్నెజరు కలిగినటువంటి స్వప్నాన్ని గురించి చెప్తున్నాడు. తర్వాత అది దానియేలు ద్వారా వివరించబడింది. సో ఈ 12వ వచనంలో దాని గురించి చూడండి.
దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారములుండెను. దాని నీడన అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలునంత ఆహారము దాని యందు ఉండెను. ఇది నెబుకద్నెజరు మరి భూమి మీద మొదటి చక్రవర్తిగా ఈ దేవుని యొక్క వాక్యంలో గుర్తింపబడిన వాడిగా ఉన్నాడు. అతడు కూడా ఈ క్రూరత్వానికి దేవునికి విరోధంగా లేచిన వాడిగా ఉండినటువంటి సందర్భంలో అతడు తన రాజ్యాన్ని నేను ఎంతో ఉన్నతంగా హెచ్చించుకున్నాను అని గర్వించిన వాడిగా ఉన్న సమయంలో అతనికి వచ్చినటువంటి స్వప్నంలో అతడు 7 సంవత్సరాలు అడవిలో మరి పశువు వలె జీవించగలిగేటువంటి విధంగా దేవుడు అతన్ని శిక్షించాడు. కనుక అతనికి కలిగినటువంటి రాజ్యం కూడా అతనిలో ఉన్నటువంటి క్రూర స్వభావానికి గుర్తుగా ఉన్నటువంటి దానిలో వాలినటువంటి ఆకాశ పక్షులు అటువంటి దానికే గుర్తుగా ఉన్నాయి. సో అషూరు రాజు సామ్రాజ్యంలో కానీ నెబుకద్నెజరు రాజు సామ్రాజ్యంలో కానీ వాళ్ళ యొక్క ఇద్దరి రాజ్యాలు కూడా అవి దేవునికి విరోధంగా లేచినవి. వారు పెరిగినప్పుడు వారు తారాస్థాయికి వారి యొక్క పదవి చేరినప్పుడు కలిగినటువంటి ఒక ఘనతలో వాళ్ళకు కలిగిన ఘనతలో ఈ ఆకాశ పక్షులు లేక వాళ్ళ యొక్క రాజ్యంలో నిలబడి ఉండటం అనేది చూస్తున్నాం. అంటే దుష్టత్వాన్ని పోలిన వాళ్ళిద్దరూ కూడా సరైన వాళ్ళు కాదు. దేవుని బిడ్డలను ఇశ్రాయేలీయులను అషూరు రాజు, యూదా వారిని బబులోను రాజు చెరపట్టుకుని తీసుకుని వెళ్ళినవాడు. కానీ వారికి తగినటువంటి శిక్షను దేవుడు ఆ దినాల్లో కూడా విధించాడు. సో ఇప్పుడు మరలా మనం ఇక్కడికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆవగింజ ఈ చెట్టుగా మారటం ద్వారా తర్వాత అది ఎటువంటి చిన్నదిగా ఉండవలసింది, తర్వాత గుర్తింపు లేకుండా ఉండవలసినటువంటిదిగా ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలు, లేకపోతే దేవుని యొక్క ప్రభువు విత్తనాన్ని విత్తి వెళ్ళిపోయిన తరువాత ఆయన రాకడ వరకు జరిగేటువంటి ఈ క్రమంలో ఈ దేవుని పేరిట జరిగేటువంటి ఒక మార్పు, ఆ విత్తనం విత్తబడింది ఏ విధంగా మారుతుంది అనేటువంటి దానికి గుర్తుగా చెప్పబడిన ఈ ఉపమానం. అది దేవుడు లూకాసు వార్త చూడండి ఒకసారి. లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం, 31 కూడా నేను చదువుతాను చూడండి. మీరైతే ఆయన రాజ్యమును వెతకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడిన. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. సో ఇక్కడ చిన్న మంద అని చెప్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఇది ఆవగింజ చిన్నదిగా గుర్తింపు లేనిదిగా తర్వాత ఎటువంటి ప్రఖ్యాతి లేకుండా ఉన్నటువంటిదిగా లోకంలో ఉండిపోతుందో అప్పుడు దేవుని యొక్క క్రమంలో అది ఎదిగా ఉంటుంది. అలా కాకుండా ఎదిగేటువంటి క్రమాన్ని తప్పి వేరైన విధంగా ఎదిగి లోకంలో ఉన్నటువంటి దుష్టశక్తులు దాని నీడను ఆశ్రయించడానికి పనికి రాగలిగిన విధంగా శాఖలు విరిచి చెట్టుగా మారి అవి నివాసంగా మార్చుకునేటువంటి స్థాయికి చేరింది అంటే అది దేవుని యొక్క క్రమానికి దేవుడు ఏ విధంగా అది ఎదగాలని కోరుతున్నాడో దానికి భిన్నంగా కనబడుతుంది ఈ ఉపమానంలో. అది ఆ ఉపమానాన్ని గురించినటువంటి భావం. సో అది ఎలా జరిగిందనేటువంటిది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏదైనా అనుమానాలు ఉంటే మీరు అడగచ్చు. అంటే ఇప్పుడు మనం ఈ ఆవగింజ విత్తబట్టం అనేది దేవుని రాజ్యం కూడా అలానే హృదయంలో విత్తబడి చిన్నదిగా విత్తబడి చాలా పెద్దగా అవుతుంది. ఎంత పెద్దగా అవుతుందంటే మనం ఊహించలేనటువంటి దాంట్లోకి మనం నేర్చుకోవచ్చు. లేకపోతే అంటే సత్యం అనేది చాలా చిన్నగా విత్తబడుతుంది, అది పెద్దగా అవుతుంది అనేటువంటి భావాన్ని తీసుకోలేము మనం ఇక్కడ. అలా తీసుకోలేము, ఎందుకంటే ఇది బయట వచ్చేటువంటి మార్పుకు సూచనగా ఉంది. అలా అంతరంగంలో ఒకవేళ మార్పు జరుగుతుంటే ఆకాశ పక్షులు వచ్చి ఎక్కడ వాళ్తాయి? ఆకాశ పక్షులు దుష్టునికి సంబంధించిన సూచనగా ఉన్నాయి కదా. అవి మన అంతరంగంలో ఎక్కడ వాళ్తాయి? అవి
అలా మన అంతరంగంలో దుష్టునికి సంబంధించిన విషయాలు కనుక వాలితే, మనము పెరుగుతున్నప్పుడు అవి కనుక వాలితే, అవి రెండు కూడా ఒకదానికొకటి భిన్నంగా పనిచేస్తాయి. కనుక అవి దే ఆర్ నాట్ కాగ్నిటివ్. అంటే రెండు సరిపోయినటువంటి విధంగా ప్రయాణించలేవు. మనం ఎప్పుడైతే ఈ చెట్టు పెరుగుతుందని అనుకుంటున్నామో, అదే ఉపమానంలో ఉన్న రెండో భాగమైనటువంటి ఈ ఆకాశ పక్షుల గురించి కూడా మనం సరైన విధంగా జతపరచాలి. ఒకటి ఒక పక్కగా తీసుకొని రెండోది ఇంకో రకంగా చూడటానికి కుదరదు. అది మొత్తం కలిపినటువంటి ఒకే ఉపమానంగా చూడాలి. ఓకే. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? అడగొచ్చు, ఫీల్ ఫ్రీ. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను నేను. సో మీరు ఎవరైనా కూడా అడగచ్చు. అంటే ఇప్పుడు పొలంలో విత్తబడిందంటే ఈ ఆ, దాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు పొలంలో విత్తబడినటువంటి ఆ ఆవు గింజను పోలి ఉన్నది అంటున్నాడు కాబట్టి, సో ఇప్పుడు ఆ పొలానికి కూడా అది బ్లెస్సింగ్ అవ్వలేదా? ఇప్పుడు అది అడ్డమైపోయింది అది. అంటే అది చూద్దాం తర్వాత ఎలా ఉంటుంది అనేది. ఓకే 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 సరే. సో ఇక్కడ చెప్పబడినప్పుడు తన పొలం అని చెప్పాడు ఇక్కడ మత్తయి సువార్త 13లో. తర్వాత మార్కు సువార్తలో చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 31వ వచనం. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు, ఇక్కడ పొలం నుంచి భూమికి మారింది. అంటే మొత్తం అంత అయింది. భూమి అనేటువంటిది లోకంలో. తర్వాత లూకా సువార్త 13వ అధ్యాయం 19వ వచనం. ఒక మనుషుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. ఇక్కడ గార్డెన్ అయిపోయింది. సో అందుకంటే అది జనరల్గా ఈ భూమిలోనే పొలం ఉంది, పొలంలోనే గార్డెన్ ఉంది. సో పొలంలో ఒక పక్క ఒక తోటగా ఉంచుకుంటాడు ఒక అతను, వేరే చోట ఇంకోటి పండించుకుంటూ ఉంటాడు. సో ఆ మొత్తం అంతా ఎక్కడ ఉందంటే భూమిలో ఉంది. ఆ భూమి అంటే ఈ లోకంలో అని అర్థం. అది మన హృదయంతో అక్కడ పోల్చకూడదు. ఇక్కడ ఇది లోకం అంతటిలో కూడా దేవుడు మొట్టమొదటిసారి వాక్యం అనేటువంటి విత్తనాన్ని విత్తి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది ఎలా మార్పు చెందుతూ పెరుగుతుంది అనేటువంటి దానితో పోలుస్తూ చెప్పబడిన ఉపమానాలు ఇవి. అంటే మంచిగా మార్పు చెందిన పరిస్థితి ఉంది, అది వేరే విధంగా మార్పు చెందిన పరిస్థితి కూడా ఉంది. అంతేనా? మంచిగా మార్పు చెందినటువంటి పరిస్థితి అయితే ఆ రెండు విషయాలు మనం ఫుల్ఫిల్ చేయాలి. రెండు కండిషన్స్. ఒకటి, ఈ ఆవగింజ చెట్టు కూరగాయ మొక్క. కూరగాయ మొక్కలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టి నివాసం చేయటం అనేటువంటిది జరగదు. అంత పెద్ద కొమ్మలు ఉండదు దానికి. అది పండ్ల వృక్షం కూడా కాదు. రెండవది, ఈ ఈ ఆకాశ పక్షులు అనేటువంటివి దుష్టునికి సంబంధించిన సూచనగా ఉంది మొదటి ఉపమానంలో. తర్వాత అది వచ్చి వాలట్లేదు, అవి నివాసం చేస్తున్నాయి. సో చిన్న పిట్టలు అయితే, చిన్న పక్షులు అయితే ఆవగింజ దాని మీద ఉండవచ్చు కూడా, అంటే వాలొచ్చు. కానీ అవి నివాసం చేయడానికి గూడు కట్టగలిగినటువంటి విధమైన స్ట్రెంగ్త్, బలం ఆ కొమ్మలలో ఉండదు, వంగిపోతాయి అవన్నీ. సో అటువంటి వంగిపోయేటువంటి కొమ్మలలో పక్షి గూడి కట్టదు. అది నివాసం ఏర్పరచుకోవాలంటే, వాలాలంటే వాలచ్చు. అంతే కదా, కరెక్ట్. సో ఇక్కడ మనం చూసినటువంటి 3 చోట్ల కూడా అది నివాసం చేసుకున్నాయి. అంటే అది వాళ్ళ పర్మనెంట్ డ్వెల్లింగ్ అయిపోయింది పక్షులకి. అంటే దుష్టుడు నివాసం చేయటువంటి స్థానంగా మారింది అది. ఈ ఆమదం వృక్షం, ఆమదం కూరగాయ మొక్క వృక్షంగా మారటం ద్వారా జరిగినటువంటి పరిస్థితి అది దేవుని యొక్క క్రమం కాదు. దేవుడు ప్రతిదాన్ని దేని కొరకైతే సృష్టించాడో అదే క్రమంలో ఉండాలి. అప్పుడే అది మంచిదిగా ఉందని చెప్పవచ్చు. కానీ ఇక్కడ నాటబడింది దేవుని రాజ్యమే కదా. అదే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం విత్తబడుతుంది, కానీ ఎదుగుదల అనేటువంటిది వేరు రకరకాలుగా అది మొగ్గలు వేస్తుంది. ఎలా ఎదగాలో అలా కాకుండా వేరుగా మారుతుంది. అది ఆ మారినటువంటి దాని గురించిన ఉపమానం ఇది చెప్తున్నాడు.
ఆరంభంలో అందరూ అలా ఆయన పేరు మీదే ఆయనని ఆయన ద్వారానే విశ్వసించున్నామని చెబుతూ వచ్చేయారు. అలాంటి వాళ్ళ ద్వారానే అది పెద్దదిగా పెరుగుతూ కనపడుతున్నట్లుగా అనిపించింది. ఉమ్, కానీ వివిధమైనటువంటి మరి అపవాది యొక్క శక్తులు కూడా దానిలో జొరబడ్డాయి. అందువల్ల అవి గూడు కట్టుకొని నివసించుతూ అది దేవుని పేరున జరుగుతున్నటువంటి వాటన్నిటి యొక్క అక్రమాలన్నిటికీ స్థావరంగా మారింది. ఉమ్. కుమారి నా పేరు. అంటే పరలోక రాజ్యం అంటే ఆవగించని పోలున్నా అనేక మంది ఆ పరలోక రాజ్యంలో చేరే అంత విస్తారంగా ఉంటది అని అనుకోవచ్చు కదా అనిపిస్తుంది నాకు. అంటే ఆకాశ పక్షులు అంటే ప్రపంచంలో సర్వభూ ప్రపంచంలో ఉన్న రక్షింపబడిన వారందరికీ మరి పరలోక రాజ్యం అంటే ఆశ్రయం అవుద్ది కదా చివరికి. అందుకే అది అంతగా విస్తరిస్తుందేమో. ఆవగింజలాగా చిన్నగా ప్రారంభమైనా మరి అనేక ఆకాశ పక్షులు వచ్చి నివసించేంత, అంటే రక్షింపబడిన వారు వచ్చి పరలోక రాజ్యంలో అనేక మంది ఉండటానికి అది ఎక్స్పాండ్ అయ్యిందని అని అనుకుంటున్నానండి నేను. మరి అదే అందరూ అలాగే అనుకుంటున్నారు. కానీ అలా అనుకునేటువంటిది మనం వాక్యం ద్వారా అది అవును కాదని చెప్పగలగాలి. అది నేను అనుకుంటే కుదరదు అది. లేకపోతే ఇంకా ఎవరైనా 10 మంది బాగా తెలిసిన వాళ్ళు జ్ఞానవంతులు రాయటం ద్వారా కుదరదు. ప్రతిదీ మనం ఏదైతే అర్థం చేసుకుంటున్నామో దానికి వాక్యం ఆధారం ఉండాలి. సో మనం అలా అనుకుంటున్న దాని తీరికి ఆధారం చూపించగలిగితే అప్పుడు మనం అవును అప్పుడు నేను చెప్తాను, నేను అనుకున్నది సరైనది కాదు, మీరు చెప్తున్నది సరైనదని నేను అంగీకరిస్తాను. అదే నేను కావాలని కోరుకునేది కూడా. మీరు కూడా చెప్తే ఇలా ఉంది కాబట్టి నేను ఇలా అనుకుంటున్నాను, ఈ వాక్యంలో ఇలా ఉంది కాబట్టి ఇలా ఉంది అని నేను అనుకిస్తున్నాను అని చెప్తే అప్పుడు మనం చూడొచ్చు దాన్ని. పరలోకంలో దుష్టులకి స్థానం ఉండదు కదండి. అంటే పక్షులు, ఆకాశ పక్షులు దుష్టులతో పోలిస్తే ఆ, పరలోక రాజ్యంలో దుష్టులకి స్థానం ఉండదు కదా అని. కానీ వాళ్ళు అక్కడ ఆ చెట్టులో అది గూళ్ళు కట్టుకుని నివాసం చేయడం మొదలుపెట్టారు. అంటే అదేలే. అంటే ఇప్పుడు అది దుష్టుడు, ఈ పక్షులు అనేటువంటి వాళ్ళు దుష్టుడికి గుర్తుగా ఉందనేటువంటిది ప్రభువు చెప్పాడు మొదటి ఉపమానంలో. చూడండి మళ్ళీ ఇంకొకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనాను రాజ్యమును కూర్చున్న వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. అది 4వ వచనంలో ఉంది. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసిన. అంటే ఇది వాక్యం చెప్పినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రిసీవ్ చేసుకుంటారు అనే ఉపమానం అట్లా చెప్పారేమో. లేదు లేదు, మనం ప్రతిదీ కూడా ఆ, సరే. వాక్యంలో ఒకసారి ప్రభు ఆ మాట చెప్పాడు. ఇప్పుడు ఇంకా వేరే ఎవరైనా పోల్చితే అది ఆయన ఉద్దేశం అని చెప్పచ్చు మనం. ఇది నేను పోల్చింది కాదు. అది మొదటి ఉపమానం వివరణ ప్రభు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు పక్షులు అక్కడ దుష్టుడితో పోల్చాడు. కనుక ఇక్కడ మనం దేనితో పోలుస్తామో మనం చూడాలి. ఆయన పోల్చిందే మనం పోల్చామనుకో మనకి పేచీ లేదు, మనం కొత్తగా ఏది కనుక్కోవసరం లేదు అప్పుడు. అంటే ఇప్పుడు మీరు క్రమముగా పెరిగేదైతే దేవునిది అనేది చెప్పే దాంట్లో కూడా ఇప్పుడు దేవుని బిడ్డలు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుడు ఇప్పుడు మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తి గల దేవునికి, అంటే విశ్వాసి చాలా దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి గొప్ప కార్యాలు చేస్తాడు. అంటే మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తానంటాడు. సో ఇప్పుడు దాంట్లో చూసినప్పుడు కూడా ఇప్పుడు ఆవగింజ అనేది మొక్కే, కానీ పరలోక రాజ్యాన్ని గురించింది కాబట్టి అది వృక్షంగా ఒక మంచి స్థితిలో అక్కడ దేవుడు పలుకుతున్నాడేమో దాన్ని. అది అలా అనుకుంటే అప్పుడు ఈ ఆకాశ పక్షులు ఎక్కడ ఉంటున్నట్లు, వాటిని గురించి మనం ఏం చేయాలి? అంటే అంత పెద్దదైందండి ఆకాశ పక్షుల నివాసం. అంటే ఊహించలేము. అంటే అది మనం అంటే ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఊహించే స్థితికి మనందరికీ ఆకాంక్ష. కానీ పెరిగినప్పుడు ఆకాశ పక్షులు మనలో ఎక్కడ ఉంటాయి? తర్వాత ఇది ఉపమానం ఏంటంటే ఒక మనిషి యొక్క అంతరంగంలో జరిగే మార్పును గురించి కాదు చెప్తుంది. చెట్టు బయట ఏ విధంగా పెరుగుతుందో దానిని సూచిస్తూ మాట్లాడుతున్న విషయం.
సో ఇప్పుడు దాని వివరణలోకి వెళదాం. అది అప్పుడు మీకు కొంత క్లారిటీ రావచ్చు. తర్వాత మళ్ళీ మధ్యలో కూడా మీరు ఏదైనా మళ్ళీ మాట్లాడాలంటే అడగచ్చు. నేను సో ఐ విల్ కంటిన్యూ నౌ. నాకు అర్థమవుతుంది, అంటే మీరందరూ దీన్ని అంగీకరించడానికి చాలా లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంది. అంటే కావాలని కాదు, మీరు అంతకుముందు విన్నటువంటి భావన మీకు అలా అనిపించింది. సో ఇది ఫస్ట్ టైం వింటున్నప్పుడు ఇది మీకు ఇది కొంచెం వేరే విధంగా ఉండటం ద్వారా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మైండ్ చాలా రెసిస్టెన్స్ చూపిస్తుంది. సరే, ఇది మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది, ఈ పరలోక రాజ్యం అనేటువంటిది దేవుని యొక్క హక్కులు, దేవుని యొక్క అధికారాన్ని బయలుపరిచేటువంటి కొంతమంది వ్యక్తులను గురించి మాట్లాడుతున్నాడు. అది రాజ్యం. అది మత్తయి సువార్త 16వ అధ్యాయంలో దేవుని సంఘం అనే దాని గురించి వచ్చినప్పుడు వచ్చింది. అప్పటి వరకు ఈ దేవుడు ఆయన విత్తనాన్ని విత్తి ఆయన వెళ్ళిపోయిన తరువాత తిరిగి రాబోయేటువంటి మధ్యకాలంలో ఏ విధంగా ఇదంతా మార్పు చెందుతూ విస్తరిస్తుందో అనేటువంటి దానితో ఈ ఉపమానాన్ని పోల్చాడు, చెప్పాడు. ఇక్కడ ఇది ఒక మనిషిలో జరుగుతున్నటువంటి కార్యం కంటే ఈ భూమి అంతటిలో కూడా జరిగేటువంటి ఒక కార్యంగా చూడాలి. ఆయన భూమిలో విత్తాడు విత్తనాన్ని కనుక అది ఏ విధంగా అనేక మందిలో విత్తబడిందో, ఆ అనేక మందిలో ఆ విత్తబడినటువంటి వాక్యం ఏ విధంగా మార్పు చెందుతూ ప్రభు యొక్క రాకడ వరకు ఉంటుందో అనేటువంటిది మనం చూడాలి. పోయినసారి చూసినప్పుడు కూడా ఈ గురుగులు గోధుమలు అవి కూడా చివరి వరకు పెరగనివ్వండి. ఇప్పుడు కూడా ఈ చెట్టు కూడా అలాగే పెరుగుతుంది. పెరిగి ఆకాశ పక్షులు దానిలో నివాసం చేసేటువంటి విధంగా స్థిరపడుతుంది. అది కూరగాయ మొక్క వృక్షంగా మారింది. చెట్టుగా కూడా కాదు, అది వృక్షంగా మారింది. అది చాలా అంటే వైపరీత్యం. సో ఇక్కడ ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే, మొట్టమొదట్లో సంఘాలు ప్రారంభించినప్పుడు పౌలు తన పరిచర్యను జరిగించినప్పుడు, తర్వాత మొట్టమొదట్లో ఉన్నటువంటి ఈ అంత్యోకియా, ఇకోనియా, లుస్త్రా, డెర్బే అనేటువంటి స్థలాల్లో అతడు పరిచర్య జరిగించాడు. దాని తర్వాత మరి ఫిలిప్పి, తర్వాత కోరింథు, తర్వాత ఎఫెసీ అనేటువంటి స్థలాల్లో కూడా పరిచర్యను చేశాడు. కానీ ఈ స్థలాలన్నిటిలో కూడా అతడు చూడండి, మత్తయి అది అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 23వ వచనం, వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించరి. తర్వాత ఎక్కడెక్కడైతే అంతకు మునుపు చేసినటువంటి లుస్త్రా, డెర్బే, ఈ ప్రాంతాల ఇకోనియా, ఈ ప్రాంతాల్లో జరిగించిన పరిచర్యలో ఏర్పరచబడినటువంటి సంఘాలన్నిటిలో కూడా తాను తిరిగి వచ్చేటువంటి సమయంలో ప్రతి సంఘాన్ని దర్శించి అక్కడ పెద్దలను ఏర్పరిచాడు. ఇది బహువచనం చూడండి, పెద్దలు అనేటువంటిది. తర్వాత అదే అంశాన్ని మనం ఫిలిప్పీలోనూ వేరు వేరు చోట్ల అతడు పత్రికలు రాస్తున్నప్పుడు పెద్దలు అంటూ మాట్లాడతాడు. అనగా తర్వాత పేతురు కూడా రాస్తున్నప్పుడు తోటి పెద్దనైన నేను, అంటే అతనితో పాటుగా వేరే వాళ్ళు ఉన్నారని అర్థం. సో మొదటి శతాబ్ది కాలంలో సంఘం ఏర్పరచబడినప్పుడు ప్రతి స్థలంలో కూడా ఈ చిన్న మందలుగా కూడి ప్రతి సంఘంలో కూడా పెద్దలు అంటూ ఉండి వారు దేవుని యొక్క సంఘాన్ని కాల్చేటువంటి బాధ్యతలో నియమించబడిన వారుగా, పరిశుద్ధాత్మ చేత నియమించబడిన వారుగా ఉన్నారు. సో ఎఫెసీలో ఉన్నటువంటి పెద్దలను కూడా పౌలు అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో తాను పిలిపించుకొని తాను ఆ మందను కాయటానికి, తర్వాత పరిశుద్ధాత్మ చేత నియమించబడిన వారుగా వారిని ఎంచి ఉన్నాడు కాబట్టి వారిని అప్పగించి వెళ్ళిపోతాడు. అలా ప్రతి చోట మొదటి శతాబ్ది కాలంలో ఆదిమ సంఘ దినాలలో ప్రతి సంఘంలో కూడా పెద్దలు అనేటువంటి వారు అంటే 2 లేక 3 నియమించబడిన వారుగా ఉన్నారు. అది 100 సంవత్సరాలు జరిగేటప్పటికి వారిలో ఆ పెద్దలలో ఒకతను కొంచెం ప్రాముఖ్యత కలిగిన వాడుగా ఉండి గుర్తించబడిన వాడుగా చేయబడ్డాడు. సో అతనిని బిషప్ అన్నారు అప్పుడు. సో ఆ బిషప్లు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ కౌంటీస్లో లేకపోతే డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి వారందరితో కూడా కలిసి ఒక సమావేశాన్ని ఏర్పరచుకొని
ఆ సంఘాలన్నిటిలో వాళ్ళు చేయవలసినటువంటి విషయాలన్నిటినీ కూడా నేర్చుకుంటూ చర్చించుకుంటూ జరిపారు. దానిని డయాసిస్ అన్నారు. సో చూడండి క్రమం ఎలా మారుతూ వచ్చిందో. ఎల్డర్స్, తర్వాత బిషప్ ఫార్మ్డ్ ఏ కౌన్సిల్, దెన్ దట్ బికేమ్ ఏ డయాసిస్. అలా మార్పు చెందింది. ఆ మార్పు చెందిన తర్వాత వాళ్ళందరూ ఒకటిగా ఒక 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 సంస్థగా లేక సంయుక్తంగా కలిసి రాగలడానికి పనికి రాగలిగినటువంటి వేదిక ఏర్పాటు చేసుకున్నారు. మొట్టమొదటిలో అది లేదు. ఎక్కడ కూడా గలతీలో ఉన్న సంఘం కొరింథీలో ఉన్న సంఘస్థులతో కలిసి ఏదైనా చేసినట్లుగా ఏమీ లేదు. కనుక ప్రతి చోట స్థానికంగా ఉన్న సంఘం ప్రభు యొక్క అధికారం కింద లోబడి ప్రభువును రాజుగా గుర్తెరిగి ప్రభువు చేత నడిపించబడినటువంటి వారుగా జీవించిన వారుగా ఉన్నారు సంఘం అంతటా కూడా. ఇప్పుడైతే అన్ని సంఘాలలో చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా కలిసి కొంతమందిని ఏర్పరచుకొని వారిలో ఒకరిని పెద్దగా ఏర్పరచుకొని నియమించబడినటువంటి దశగా వారు ప్రయాణించారు. అది మొట్టమొదటి ఆరంభం. అలా జరుగుతున్నటువంటి క్రమంలో మీరందరూ చరిత్రలో వినే ఉంటారు, కాన్స్టంటైన్ అనే అతను. అది రోమా అతను చక్రవర్తి. సో క్రీస్తు శకం 312వ సంవత్సరంలో ఒక మెలివియన్ బ్రిడ్జ్ బ్యాటిల్ అనేటువంటిది జరిగింది. దానిలో ఆ కాన్స్టంటైన్ అనే అతడు నార్థన్ పార్ట్ ఆఫ్ ఇటలీకి రాజుగా ఉన్నాడు. తర్వాత వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇటలీకి ఇంకొక అతను ఉన్నాడు, అతని పేరు మ్యాక్సియంటస్. సో వీళ్ళిద్దరికీ జరిగినటువంటి యుద్ధ క్రమంలో యుద్ధానికి వెళ్ళబోయేటువంటి కొన్ని రోజుల మునుపు ఈ కాన్స్టంటైన్ ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో సిలువ బొమ్మ, దీని ద్వారా నువ్వు జయం పొందుతావు అనేటువంటి దర్శనము అతనికి కనపడింది. అప్పుడు అతని సైనికులందరి యొక్క డాళ్ల మీద సిలువ బొమ్మ వేయించి యుద్ధానికి బయలుదేరి ఆ వెళ్ళినటువంటి క్రమంలో ఈ మ్యాక్సియంటస్ యాక్చువల్గా అతడు చాలా బలవంతుడు. రోమాలో అతడు రాజ్యం చేస్తున్నవాడు, ఇటలీ సామ్రాజ్యంలో. కానీ అతడు ఓడించబడినప్పుడు ఈ కాన్స్టంటైన్ దేవుడు నాకు ఇచ్చినటువంటి సిలువ దర్శనం ద్వారా నేను జయం పొందాను కాబట్టి క్రీస్తు నిజమైనటువంటి దేవుడు అనేటువంటిది అతడు విశ్వసించాడు. అలా విశ్వసించిన తర్వాత ఈ 300 సంవత్సరాలలో క్రైస్తవులని చెప్పబడుతున్న వారందరిలో ఉన్నటువంటి శ్రమలో గుండా వెళ్ళిన వారందరూ క్రైస్తవత్వాన్ని గుర్తించాలనేటువంటిది ఒక డిక్రీ అతడు డిక్లేర్ చేశాడు. కాన్స్టంటైన్ డిక్లేర్ చేసి ఈ క్రైస్తవులందరినీ కూడా వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోవచ్చు, గ్యాదర్ అవ్వచ్చు, ట్యాక్సులు కట్టవసరం లేదు అనేటువంటి కొన్ని ఎగ్జంప్షన్స్ అన్నీ కూడా వాళ్ళకు అనుగ్రహించాడు. అతడు ఈ క్రిస్టియానిటీ అనేటువంటిది ఒక స్టేట్ రిలీజియన్గా డిక్లేర్ చేశాడు. అంతకుముందు వరకు ఎవరైనా వ్యక్తిగతంగా స్వతహాగా ఆత్మ ద్వారా జన్మించిన వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. దేవుని యొక్క ఆత్మ వారిని నూతనంగా జన్మింపచేసినప్పుడు మాత్రమే వారు కూడి రాగలిగేవారు. వారు మాత్రమే ఆ స్థానాల్లో స్థానికంగా సంఘాలుగా కూడి వచ్చారు. ఒక్కసారిగా ఈ కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి రాజుగా మారిన తరువాత, రాజు ప్రభువుని అంగీకరించిన తరువాత అది దేశం యొక్క మతంగా దాన్ని డిక్లేర్ చేశాడు. ఆ డిక్లేర్ చేసినప్పుడు మారు మనసు పొందనటువంటి వారు కూడా క్రైస్తవులని పిలువబడేటువంటి వారుగా చేయబడ్డారు. అది గొప్ప పరిణామం, అంటే నష్టాన్ని జరిగించే పరిణామం జరిగింది. అప్పుడు రోమాలో ఉన్నవారు అందరూ కూడా, అంటే చాలామంది, అందరూ అనేది కరెక్ట్ కాదు, ఎక్కువ భాగం మారు మనసు లేకుండానే క్రైస్తవులుగా పిలువబడ్డారు. అక్కడ మొట్టమొదటిసారి ఈ విత్తబడినటువంటి ఆవగింజ చెట్టుగా మారింది. తర్వాత ఈ కాన్స్టంటైన్ టర్కీలో ఉన్నటువంటి ఇప్పుడు ఇస్తాన్బుల్ అనేటువంటి సిటీ ఏదైతే ఉందో దానికి అంతకు మునుపు కాన్స్టంటైనోపోలిస్ అనేటువంటి పేరు. సో అతని యొక్క రాజ్యాన్ని, క్యాపిటల్ని, రాజధానిని
ఈ రోమ్ నుంచి అక్కడికి మార్చాడు. అక్కడికి మార్చినప్పుడు అతని యొక్క ఆబ్సెంట్లో ఎవరెవరైతే ఈ మతాధిపతులుగా ఉన్నటువంటి వారు కొంతమందిని ఎంపిక చేయబడ్డారో వారందరితోటి ఒక కౌన్సిల్ ఫామ్ చేశాడు. ఫామ్ చేసి అతడు రోమాలో లేని సమయంలో వీరు అంటే ఈ మతాధిపతులు క్రైస్తవులు మనుషులను మెల్లమెల్లగా వారి యొక్క ప్రభావాన్ని వారి మీద పెంచుకున్నారు. అది క్రమంగా ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్గా మారింది. ఇది ట్రాన్సిషన్. అంటే దీని గురించిన హిస్టరీ ఇంక చాలా ఉంది. అది ఇప్పుడు అంటే దట్ ఈస్ నాట్ మై సబ్జెక్ట్. అంటే ఈ ఉపమానానికి అది కాదు, ఇది ఇంతవరకు అవసరం అది. సో అలా ఈ రోమన్ క్యాథలిక్ అనేటువంటి చర్చ్ యొక్క ఆరంభం ఈ కాన్స్టంటైన్ ద్వారా అతడు యుద్ధంలో గెలవటం ద్వారా జరిగినటువంటి పరిణామం. దాని ద్వారా ఇది 313లో జరిగినటువంటిది. 380 నాటికి క్రైస్తవులు అని చెప్పబడేటువంటి ఈ బిషపులు మారు మనసు లేకుండానే క్రైస్తవత్వంలోనికి వచ్చిన అనేక మంది చేరి అది అక్కడక్కడ చిన్న మందగా ఆయా స్థలాలలో కూడి వచ్చేటువంటి బిడ్డలందరికంటే ఇది బహు విస్తారంగా బయట ఎంతగానో పెరిగినట్లుగా అయిపోయింది. సో దాని ప్రభావం ఆ 300 అంటే 4వ శతాబ్ది నుంచి మార్టిన్ లూథర్ అంటే ఇప్పుడు 500 సంవత్సరాల క్రితం వరకు, అంటే 1600 సంవత్సరాల క్రితం వరకు క్రీస్తు శకం ఈ రోమన్ క్యాథలిసిజం అనేటువంటిది యూరోప్లోను తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నార్త్ ఆఫ్రికాలోను బాగా విస్తరించింది. కానీ దేవుడు అలా అది ఒక వృక్షంగా మారింది ఈ 1600 సంవత్సరాల్లో. అలా మారిన సందర్భంలో దాని తర్వాత వచ్చినటువంటిది కానీ 515-20 సంవత్సరాల క్రితం మార్టిన్ లూథర్ అనే అతన్ని దేవుడు లేవనెత్తాడు వాళ్ళందరి మధ్యలో నుంచి. అతను ఏం చెప్పాడంటే నీతిమంతుడు విశ్వాసం మూలంలో జీవించునని, జస్ట్ షాల్ లివ్ బై ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. అది చెప్పినప్పుడు అతడు రోమన్ క్యాథలిక్ మంక్ అవ్వాల్సినటువంటి వ్యక్తి దేవుని యొక్క ఈ ప్రత్యక్షత వలన ఈ సత్యాన్ని వెలుపలికి తీసుకుని వచ్చి క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా పోరాడి గెలిచిన వాడిగా ఉన్నాడు. సో దాని ద్వారా ఈ లూథరన్ అనేటువంటి మిషన్ స్టార్ట్ అయింది. అతను ఇదే ఒక సింపుల్ సత్యాన్ని చెప్పాడు, నీతిమంతులు విశ్వాసం మూలమున జీవించును అని. అది అనేక మంది రక్షణ పొందడానికి కారణమైంది. అంతకు మునుపు ఉన్నటువంటి అనేక మంది 1600 సంవత్సరాల వరకు అంటే దాదాపు 1300 ఏళ్ళు వీరి ప్రభావంలో ఈ చిన్న విత్తనం వలె ప్రతి చోట ఆయా స్థలాలలో చిన్నగా ఎటువంటి స్థావరం లేకుండా గుర్తింపు లేకుండా దేవుని బిడ్డలు ఉండవలసినటువంటిది మహావృక్షంగా పెరిగిపోయింది. కొన్ని కంట్రీస్లో తర్వాత ప్రాబల్యం కలిగినటువంటి వాళ్ళుగా చేయబడినటువంటి విధంగా పెరిగారు. దానిలో అధిక భాగం దేవుడిని ఎరగని వాళ్ళు వచ్చేశారు. దాని తర్వాత మార్టిన్ లూథర్ వచ్చినప్పుడు అతడు ఏం చెప్పాడంటే నీతిమంతులు విశ్వాసం మూలంలో జీవించడని చెప్పిన తర్వాత అది ఒక్కటే చూసుకున్నాడు. కానీ మిగిలినటువంటి అనేక అంశాలు క్యాథలిక్ చర్చిలోనివే అతను అనుసరించుతూ వచ్చాడు. ఉదాహరణకి చిన్నపిల్లలకు బాప్తిజం ఇవ్వటం. సో అలా వచ్చిన తర్వాత అతనిలో నుంచి ఆ లూథరన్ అనేటువంటిది కూడా అన్ని దేశాలకు పాకింది. ఎక్కడెక్కడైతే క్యాథలిక్లు ఉన్నారో వారికి విరుద్ధంగా ఎవరెవరైతే బయటకు వచ్చారో వాళ్ళందరూ కూడా లూథరన్గా గుర్తించుకొని వాళ్ళు ఒక సంస్థగా చేయబడ్డారు ప్రపంచం అంతటా. సో వారిలో నుంచి ఎవరైతే చిన్నపిల్లలకు బాప్తిజం ఇవ్వటం అనేటువంటిది సరైనది కాదు, మరలా బాప్తిజం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎనా బ్యాప్టిస్ట్ అనేటువంటి ఇంకొక సంస్థ వారు బయటకు వచ్చారు. దానిలో నుంచి ఆ ఎనా బ్యాప్టిస్ట్లో నుంచి మళ్ళా కొంత విభజన జరిగి అయామిష్ అని మీరు విని ఉంటారు, అయామిషస్ అని. అయామిష్లో నుంచి మళ్ళా మెననైట్ అని అలా విభజన జరుగుతూ వచ్చింది. దాని తర్వాత ఇది జరుగుతున్న క్రమంలోనే యాంగ్లికన్ చర్చిలో నుంచి జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ అనేటువంటి ఇద్దరు సహోదరులు దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి నడిపించబడిన వారు. దేవుడు విస్తారంగా వారిని వాడుకున్నాడు.
వాడుకొని వారి ద్వారా మెథడిస్ట్ అనేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైంది. సో వీళ్ళందరి మధ్యలో నుంచి బ్యాప్టిస్టులు అనేవాళ్ళు వచ్చారు. ఈ బ్యాప్టిస్టుల మధ్యలో నుంచి బ్రదరన్ అనేటువంటి వాళ్ళు వచ్చారు. కానీ ఇక్కడ చూస్తున్నది ఏంటంటే, ఈ కాన్స్టంటైన్ అనేటువంటి అతను రాకమునుపు చిన్న చిన్న మందగా దేవుడి చేత రక్షించబడి వెతికి ఎటువంటి గుర్తింపు లేకుండా హింస పొందుతూ భయంతో ఈ లోకం మనది కాదు అంటూ జీవించినటువంటి సంఘాలు ఈ క్యాథలిసిజం ద్వారా ఒకటిగా చేయబడి ప్రపంచంలో అధికారాన్ని, బలాన్ని, శక్తిని కలిగినటువంటి శక్తులుగా మారిపోయాయి. దాని తర్వాత వచ్చినటువంటి లూథరన్ వాళ్ళు కూడా ఒక సంయుక్తంగా ఏర్పడి దేవునికి వ్యతిరేకమైనటువంటి విధంగా కట్టబడ్డారు. దాని తర్వాత వచ్చినటువంటి మెథడిస్టులు కానీ బ్రదరన్స్ కానీ అందరూ కూడా ఒక సంస్థలుగా మనిషి చేత నడిపించబడేటువంటి ఒక సంస్థాగతమైనటువంటి అనుబంధంతో కూడినటువంటి వారుగా కట్టబడ్డారు. సో వీళ్ళందరూ కూడా ప్రతి చోట, ప్రతి నగరంలో, ప్రతి స్థలంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన, దేవుని యొక్క అధికారం కింద జీవించగలిగిన, దేవుని వైపు చూస్తూ నడిపించబడగలిగినటువంటి వారుగా కూడి రావాలనేటువంటిది దేవుని యొక్క తలంపు. అప్పుడు మాత్రమే వారు చిన్న మందగా ఉండగలుగుతారు. అలా కాకుండా ఎప్పుడైతే వారు ఒక సంయుక్తంగా ఏర్పడి ఒక సంస్థగా రూపు చెంది ఒక మనిషి యొక్క అధికారం చేత నడిపించబడుతున్నప్పుడు ఈ ఆవగింజ మహావృక్షంగా మారింది. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ పేర్లన్నీ కూడా క్యాథలిసిజం కానీ, లూథరన్ కానీ, మెథడిస్టులు కానీ, బ్రదరన్ వారు కానీ, బ్యాప్టిస్టులు కానీ, మీరు ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా వాళ్ళు కనపడతారు. వాళ్ళందరూ కూడా ఈ సమస్తగా మారటం అనేటువంటిదే దేవుని యొక్క వాక్యానికి భిన్నమైంది. సో దేవుని యొక్క వాక్యంలో ఏ ఏ స్థలాలలో దేవుడు కొంతమందిని తన ఆత్మ ద్వారా వెలిగించి వాళ్ళందరినీ ఆత్మ ద్వారా ఒక శరీరంగా ఉండటానికి బంధించి ఆత్మ వారి మధ్యలో నివసిస్తూ వారిలో ఉంటూ వారందరినీ రాబోతున్నటువంటి పరలోక రాజ్యానికి సిద్ధపరచడానికి వారందరిలో కూడి ప్రయత్నం చేసి పని చేస్తాడో అది దేవుని యొక్క ప్రణాళిక. అలా కాకుండా ఒక సంస్థగా సంయుక్తంగా ఏర్పడి ప్రపంచమంతటా కూడా విస్తరించి ఒక మనిషి యొక్క అధికారం ద్వారా ప్రతిదీ కూడా నిర్ణయాలు దేవుని యొక్క విషయాలలో జరిగిస్తూ మనిషి యొక్క అధికారాన్ని విస్తరింపచేస్తూ ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటి సంస్థలుగా చేయబడుతున్నటువంటిది ఈ చెట్టుగా మారినటువంటి వైనం. ఆ చెట్టులో ఉన్నటువంటి ఆ ఆకాశ పక్షులు వారి యొక్క దుష్ట శక్తికి ఆధారంగా లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో అధికారాన్ని అనుభవిస్తూ లోకంలో ఉన్న వాటిని సంఘంలోనికి తీసుకుని వస్తూ వాటిని చెడగొట్టేటువంటి వారందరూ కూడా ఈ ఆకాశ పక్షులు. అది దేవుని పేరటే అనేక సంఘాలలో ఆ విధంగా జరగటం అనేటువంటిది మనం గమనిస్తున్నాం. ఆ విధంగా ఈ చరిత్ర మొత్తంలో ఈ చెట్టు, ఈ ఆవగింజ చిన్నదిగా ఉండవలసింది ఇప్పుడు ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తిగా మారుతూ వచ్చింది. దానిలో ఉన్నటువంటి అనేకమైన దుష్ట శక్తులు నిలబడి లోకాన్ని ప్రేమించడానికి పనికి రాగలిగిన విధంగా బోధ చేస్తూ రాబోతున్నటువంటి మహిమ కలిగినటువంటి పరలోక రాజ్యమును గురించినటువంటి బోధ కానీ దానికి ప్రేరేపించేటువంటి విధంగా జీవించేటువంటి నడిపింపు కానీ లేనటువంటి సంస్థలుగా మారిపోయాయి. అది ఆవగింజ చెట్టుగా వృక్షంగా మారటం అనేటువంటి దానికి ఉదంతంగా ఉంది. అంటే దేవుని చిత్తంలో చిన్న మంద మాత్రమే దేవుని రాజ్యాన్ని కలిగినటువంటి ఉద్దేశము చూడగలమా మనం? అదేనా దేవుని చిత్తం? దేవుని చిత్తం అంటే నేను చిన్న మంది అంటే 10 మందిని 20 మందిని 100 మందిని నేను నెంబర్ చెప్పను, అంటే చెప్పకూడదు కూడా. ఎందుకంటే దేవుడు ఏ స్థలంలో ఎవరిని ఎలా ఉంచుతాడు అనేది మనకి తెలియదు. అయితే ఎలా అంటే చిన్న మంద అంటే ఆ మంద అంతటిలో కూడా ఆత్మచేత జన్మించిన వారు, మనుషులు నమ్మటం కాదు. నేను అంతకుముందు కూడా చూపించాను. అది మనుషులు మేము నమ్మామని చెప్పటం అనేటువంటిది వేరు,
ఆత్మ మన అందరిలో పనిచేసి పరలోక సంబంధమైనటువంటి వెలుగుని, జ్ఞానాన్ని ప్రసాదించి దేవుని యొక్క పరిశుద్ధతను మనం చూడగలిగే విధంగా చేసి మనలో ఉన్న పాప స్వభావం విషయమై ఒప్పుదల కలుగు చేసి దేవుని ప్రేమించి దేవుని రాకడ కొరకు ఎదురు చూచేటువంటి బిడ్డలు వారు నిజమైనటువంటి సంఘంగా ఉన్నారు. అటువంటి వారు ఎంతైనా కూడి రావచ్చు. అది దేవుడు తన ఏర్పాటులో ఎక్కడ ఏ స్థలంలో కూడి రాగలుగుతారో వాళ్ళందరినీ అలా. వారు వేరే ఏ సంస్థకు చెందిన వారుగా ఉండరు. వారు మనిషి చేత నడిపించబడరు. ఆ మంద ఆ కాపరి అయినటువంటి యేసు ప్రభు యొక్క స్వరాన్ని వింటూ నడిపించబడతారు. వారిలో ఒక మనుషుడు కాకుండా పెద్దలుగా నియమించబడిన వారుగా ఉంటారు. తర్వాత వారిలో చెప్పబడేటువంటి బోధ ఈ లోకంతో స్నేహము, ఈ లోకంలో పట్టు, ఈ లోక అధికారం కాకుండా వారు దేవుని యొక్క రాజ్యము, అక్కడ పరలోకంలో ఉంచబడిన ధనము, దాని కొరకై జీవించవలసిన విధానం, దేని కొరకైతే వారి హృదయాన్ని సిద్ధపరచుకోవాలో అది, వాటిని గురించినటువంటి బోధలో నిమగ్నమై ఉంటారు. వారు లోకంతో సంబంధం లేని వారుగా ఉంటారు. దుష్టుడితోటి వారికి సహవాసం ఉండదు. మనం ఎప్పుడైతే లోకంతో కలిసి ఈ సంఘం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలలో కానీ, పరిస్థితులలో కానీ, రాజకీయంగా ప్రభావితం చేసే విధంగా కానీ దానిలో నిమగ్నమై కనుక మనం ఉంటే మనము ఆ దుష్టుని తోటికి సహవాసత కలిగి ఉంటున్నట్లుగా అర్థం. దేవుడు మనల్ని పిలుచుకున్నది పరలోక రాజ్యానికి సంబంధించింది. అది ఆత్మ మనలో నివసించినప్పుడు మాత్రమే జరిగే ప్రక్రియ. దుష్టుడు చెట్లు కొమ్మలు వేసి దుష్టుడు మనలో ఉంటున్నాడంటే మనం లోకంతో స్నేహం చేస్తున్నామని అర్థం. తర్వాత అతని విషయాలు మనకి, మన విషయాలు అతనికి సమ్మతమని అర్థం. లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? అది ఒక పక్షంగా. రెండవది, సో దేవుడు పాత నిబంధనలో ఈ దేవుని యొక్క ఆలయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది యూదులకి. వారందరూ కూడా ఎక్కడ ఉంటున్నప్పటికీ సంవత్సరంలో 3 సార్లు యెరూషలేమునికి వచ్చి ఆ పండుగలన్నిటిలో కూడా వారు పాలు పొందాలి. 20 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి పురుషుడు కూడా. అది వారికి ఇవ్వబడినటువంటి కట్టడ. అది దానికి మినహాయింపు లేదు. అయితే క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడా ఒక స్థలంలో ఒక కట్టడాన్ని కట్టి దాన్ని సంఘం అని పిలువబడినటువంటి దాఖలాలు నూతన నిబంధనలో లేవు. సంఘం అంటే కూడి వచ్చేటువంటి బిడ్డలనే అర్థం. ఎప్పుడైతే ఇక మనిషి చేత నడిపించబడేటువంటి సంఘాలు లేకపోతే సంఘం అని పిలువబడేటువంటిగా చేయబడ్డాయో, అది ఏ సంస్థ అయినా సరే, అది క్యాథలిక్లు కావచ్చు, బ్యాప్టిస్టులు కావచ్చు, లూథరన్లు కావచ్చు, లేక వేరే వారు ఎవరైనా కావచ్చు, ఎప్పుడైతే మనుషుల మీద నుంచి దృష్టి మరలి పెద్ద పెద్ద కట్టడాల వైపు దృష్టి మరలిందో, స్థలాలు కొని అక్కడ నిర్మాణాలు కట్టి వారు ఈ లోకానికి చెందిన వారుగా చెప్పబడే విధంగా దానిని స్థాపించేటువంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చారో, అప్పుడు అది వృక్షంగా మారటమే కాకుండా వాళ్ళ యొక్క దృష్టి భూమి మీద ఉన్నటువంటి వాటన్నిటి మీద నిలబడి ఉండటం చేత అది వేరైన విధంగా మారి ఈ తగాదాలు, తర్వాత ఆస్తులు గొడవలుగా, తర్వాత మిషనరీ కాంపౌండ్లో జరిగేటువంటి సంఘర్షణలు ఈ లోక సంబంధంగా ఎలా ఉన్నాయో కేవలం అదే ధోరణిలో నడిపించబడేవిగా చేయబడ్డాయి. ఎందుచేతనంటే సంఘం అనేటువంటిది దేవుని యొక్క అధికారం కింద నడిపించబడవలసిన దానికి బదులుగా మనిషి యొక్క అధికారం కిందకి రాబడినటువంటి సంస్థలుగా చేయబడ్డాయి. దేవుని యొక్క ప్రభు యొక్క రాకడ వరకు ఈ దేవుని పేరిట జరిగేటువంటి మతపరమైనటువంటి అనేక విషయాలలో ఇటువంటి మార్పు జరుగుతుందనే దానికి సూచనగా చెప్పబడినటువంటిది ఈ ఉపమానం. అలా జరుగుతుంది. ఇప్పుడు జరిగింది, జరుగుతుంది. నేను మారుమనసు పొంది కొన్ని 13 సంవత్సరాలు ఎక్కడైతే ఉన్నానో దాని పేరు నేను చెప్పను, అక్కడ ఈ గత 4-5 సంవత్సరాలుగా జరిగినటువంటి అనేకమైనటువంటి విషయాలు
అది స్థలాన్ని గురించి, తర్వాత డబ్బును గురించి, దానిలో జరుగుతున్నటువంటి అనైతికత, తర్వాత పోలీసు కస్టడీలు, కోర్టులు, తర్వాత అనేకమైనటువంటి విభేదాలు, దేవునికి అవమానకరంగా జరిగినటువంటిది. అది బహు విస్తారంగా పెరిగింది ఆ సంస్థ. కానీ దానిలో జరిగినటువంటి చేరినటువంటి ఆకాశ పక్షులు దేవుని నియమానికి భిన్నంగా ప్రవర్తించాయి. అది ఒకసారి కాదు, అది నా కళ్ళ ముందు జరిగింది. అంతకు మునుపు జరిగినటువంటి క్యాథలిసిజంలో కానీ, లూథరనిజంలో కానీ, బ్యాప్టిస్టులో కానీ, బ్రెదరన్లో కానీ అనేక సంఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయంటే దేవుని యొక్క కార్యాన్ని ఏ విధంగా ఎదగాలని కోరాడో ఆ విధంగా కాకుండా వేరే మార్గాలు పుంతలు తొక్కి దానిని ఎదుగేటట్లుగా మనిషి చేసినటువంటి ప్రయత్నం, దేవుని యొక్క పనిలో మనుషుని యొక్క హస్తాన్ని వేయటం ద్వారా, ఆత్మచేత కాకుండా మనిషి యొక్క సొంత జ్ఞానము బలం చేత జరిగించబడినటువంటి కార్యం ద్వారా అది మొక్కగా ఉండవలసింది చెట్టుగా, వృక్షంగా మారింది. అందువల్ల ఇంత నష్టపరిణామాన్ని, దేవుని నామానికి అవమానకరమైనటువంటి సంఘటనలు జరిగిన విషయాలను మనం గమనిస్తున్నాం. అది దేవుని యొక్క వాక్యానికి భిన్నంగా జరుగుతున్నటువంటిది. తర్వాత చాలా చోట్ల ఈ కౌన్సిల్స్, ఎలక్షన్స్ అవన్నీ దేవుని యొక్క వాక్యంలో లేవు. అవి దేవునికి వాక్యానికి భిన్నమైనవి. తర్వాత తగాదాలు, అవి సంఘం ఆత్మచేత నడిపించబడుతున్న దానికి సూచనగా కాదు, అవి అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి మొదటి శతాబ్దంలో కూడా వీళ్ళు యెరూషలేములోకి వెళ్ళి వాళ్ళకి రిపోర్ట్ చేసేవాళ్ళు కదా, అది కూడా అది రిపోర్ట్ చేయటం అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే పౌలు, బర్నబాసు అంత్యోక్యలో ఉన్నప్పుడు అనేక మంది అన్యజనులు అక్కడ మొట్టమొదటిసారిగా క్రైస్తవులని పిలువబడ్డారు. సో దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు వచ్చినప్పుడు మీరు యోదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు. సో ఆ సాక్షులుగా ఉండటాన్ని అలా భూదిగంతముల వరకు సాక్షులుగా చేయబడినప్పుడు మొట్టమొదటిగా యెరూషలేమునికి వెలుపల సంఘం ప్రారంభమైంది అంతియోకాలో. అంత్యోక్యలో సంఘం ప్రారంభమైన తర్వాత అక్కడ నుంచి పౌలుని, బర్నబాసుని పరిశుద్ధాత్మ దేవుడు నాకు వేరుపరచమని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి బోధకులు, ప్రవక్తలు వారి మీద చేతులుంచి వారిని పంపించి వేశారు. వారు ఈకోనియా, లుస్త్రా, డెర్బే అనే ప్రాంతాలు, తర్వాత పౌలు సిలాసును తీసుకుని ఫిలిప్పి, కోరింది, ఎఫెసీ అనే ప్రాంతాలు తిరిగిన తరువాత ఈ క్రమంలో ఈ యెరూషలేములో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి కొంతమంది వచ్చి ఈ సంఘాలలో, అన్యులు మారు మనసు పొందుతున్నటువంటి సంఘాలలో సున్నతి కూడా జరిగించాలనేటువంటిది చెప్తూ వచ్చారు. అప్పుడు పౌలు, బర్నబాసు ఇద్దరూ కూడా ఇక్కడికి వచ్చి అది చెప్పడం సరైంది కాదు, దేవుడు మనల్ని ఏ విధంగా ఏర్పరచుకున్నాడో వాళ్ళని కూడా అదే విధంగా ఏర్పరచుకున్నాడు అనేటువంటి వివరణలోనికి తీసుకురావడానికి చెప్పబడినటువంటి రిపోర్ట్ అది. అంతేకాని మీరు మీ అధికారం కింద మేము పనిచేస్తామని చెప్పడానికి కాదు. మమ్మల్ని అన్యజన చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం నేను 5వ వచనం నుంచి లేకపోతే 4వ వచనం నుంచి చూడండి, చదువుతున్నాను. మనలను దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగింది. సువార్త సత్యము మీ మధ్యన నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి వద్ద నేనేమీ నేర్చుకునలేదు. వారి ఎంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషము చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. ఎవరిని గురించి చెప్తున్నాడు? యెరూషలేములో ఉన్న అపోస్తలుల గురించి చెప్తున్నాడు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే నాకు సమస్య లేదు. 7వ వచనం, అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగో అప్పగింపబడినో అలాగూ సున్నతి పొందిన వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడగుటకు పేతురుకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడగుటకు నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు
స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తలులుగా ఉండగలనని చెప్పి తమతో పాలివారం ఒకటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. ఇక్కడ ఒకళ్ళకి రిపోర్ట్ చేసేది లేదు, అందరం సమానం అని చెప్తూ వచ్చారు. మాకు అన్యజనుల మధ్యలో పరిచర్య, మీకు యూదుల మధ్యలో పరిచర్య, ఈ విధంగా దేవుడు మనల్ని నియమించుకున్నాడనే విషయాన్ని పౌలు వాళ్ళు అందరూ గుర్తించారు. ఇది రిపోర్ట్ చేయడం అనేటువంటిది లేదు. సో ప్రాబ్లం అంతా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఈ సంస్థగా మార్చబడి దానికి ఈ కన్ఫెడరేషన్ అనేటువంటిదే చెట్టుగా మారటం, సంయుక్తంగా సంస్థగా మారి ఒక ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూషన్, తర్వాత మనిషి యొక్క ప్రాబల్యం చేత నడిపించబడేటువంటి అనేక సంఘాలు కూడి ఒకటిగా పనిచేయడం అనేటువంటిది తప్పుగా జరుగుతుంది. ఆ జరిగేటువంటి క్రమంలో చాలామంది దేవుడిని నిజమైన విధంగా ఎరగని వారు, మనుషుని యొక్క అధికారాన్ని ప్రేమించి ఆ మనిషి అధికారం చేయాలని కోరుకున్నటువంటి మనుషులు దానిలో జొరబడి దీనిని నడిపించడానికి చేసే ప్రయత్నాలలో ఈ ఉపమానం చెప్పబడుతుంది. దేవుడిని ఎరగని వారు సంఘాలను నడిపించేటువంటి వారి యొక్క దాని ద్వారా జరుగుతున్నటువంటి దానికి గుర్తుగా ఉంది ఇది. ఈ దుష్టుడు లేకపోతే పక్షులు నివాసం చేయటం అనేటువంటిది. అది ఎక్కడైతే ఏదైనా ఒక స్థానిక స్థలంలో ఆత్మచేత కదిలించబడిన వారు కూడి వచ్చి దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆ ప్రాంతంలో నెరవేర్చడానికి పనికి రాగలిగినటువంటి సాధనాలుగా జీవిస్తూ ఆత్మచేత కట్టబడి దేవుని వైపు చూస్తూ జీవించగలిగినటువంటిది దేవుని సంఘం. అలా కాకుండా మనిషి యొక్క ప్రాబల్యాన్ని తీసుకొని ఒక సంస్థ యొక్క అనుబంధంగా పనిచేస్తూ సంస్థ యొక్క అధికారాన్ని ఈ స్థానిక సంఘం ద్వారా ప్రచురింపజేస్తూ వారి యొక్క ఉద్దేశాలు, సూక్తులు, రూల్స్ వాటన్నిటినీ పాటించడానికి పనికి రాగలిగిన విధంగా సంస్థలో కనుక చేర్చబడినట్లయితే అది మనం ఆమోదం వృక్షంలో భాగంగా చేయబడతాం. చాలా థింగ్స్ అండి. ఐ లెర్న్డ్ మెనీ థింగ్స్. ఎనీవన్ ఇంకా ఎవరైనా? సో ఇప్పుడు మీరు యాక్చువల్గా మీరు చెప్తుంటే ఐ కుడ్ సీ దట్ ఆ కనెక్షన్ కూడా మొదటి ఉపమానంలో దూరంగా విత్తబడ్డాయి విత్తనాలు. తర్వాత ఉపమానంలోకి వచ్చేటప్పటికి గురుగులు పక్కలోనే వచ్చాయి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చూసేటప్పటికి దాని స్థానంలో అది వృక్షంగానే అయిపోయినట్లుగా చూస్తున్నాం. సో నెక్స్ట్ ఏంటి అనేది నేను వెయిటింగ్. నెక్స్ట్ది ఇంకా చాలా కష్టం. అది అర్థమవుతుంది నాకు. సో ఇట్స్ యాక్చువల్లీ ప్రోగ్రెసివ్, డిఫరెంట్ వేలో ప్రోగ్రెస్ అవుతుంది అది. ఓకే. యాక్చువల్గా ఈ ఉపమానంలో అంటే ఇప్పుడు ఇది యేసు ప్రభు వారితోనే మొదలైంది కదా. కొంతమంది అలాగే యేసు ప్రభు వారితో పాటు కొంతమంది శిష్యులతో మొదలు పెట్టారు ఇది. ఇది ఈ లోకం అంతా కూడా ఇది వ్యాపించింది. అవును, వ్యాపించింది. కానీ విత్తనం నాటింది యేసు ప్రభు వారే. కానీ ఇందులో గోధుమలు అలాగే కలుపు మొక్కలు కూడా వచ్చాయి. ఇది పాత నిబంధనలు ఒకసారి చూసినట్లయితే ఇది ఒక్కొక్కసారి ఇప్పుడు అక్కడ మీరు చదివినట్లే ఈ చెట్టు గొప్ప సామ్రాజ్యానికి సంకేతంగా చూపించారు. అది కానీ ఈ రాబోయే దినాల్లో క్రీస్తు రాజ్యం ఏం చేస్తుందంటే ఆ రాజ్యాన్ని లేకుండా చేస్తుంది. అవును. ప్లస్ పాత నిబంధనలో కొన్నిసార్లు ఏంటంటే ఈ కొన్ని రకాల జాతులను కానీ ప్రజలను కానీ
ఈ పక్షుల్ని ఉపయోగించి చూపించారు. ఉమ్, ఇక్కడ పక్షుల్ని ఒక విధంగా చూస్తే అంటే కొన్ని రకాల భావనలు అనిపిస్తున్నాయి నాకైతే. ఉమ్. ఇక్కడ క్రైస్తవాన్ని అనుసరించే వాళ్ళని ఆ జాతుల్ని కానీ ఆ పక్షుల్ని కానీ అనుకునే అవకాశం ఒకటి ఉంది. రెండు, అలా అనుకోవాలంటే మొదటి ఉపమానంలో చెప్పబడిన పక్షుల గురించి కూడా మనం ఆలోచించాలి బ్రదర్. మొదటి ఉపమానంలో అంటే ప్రభు మీరు 4వ వచనం 19వ వచనం ప్రకారం చూస్తే మాత్రం మళ్ళీ ఇది దేవుని రాజ్యాన్ని ఒక విధంగా చెడగొట్టే చేసే ప్రయత్నాల్లో చేసే పక్షులుగానే కనిపిస్తుంది. మనం అలాగే చూడాలి, ఎందుకంటే అది ప్రభువు చెప్పినటువంటి వివరణ కదా అది. మనం ప్రభు చెప్పిన వివరణని మనం వేరే రకంగా మార్చడానికి వీల్లేదు కదా. అది అలాగే చూడాలి. మరి అలా చూడకుండా మనకు నచ్చిన విధంగా చూడగలగటానికి మనకి కుదరదు అది. తర్వాత అది ఇదే అధ్యాయంలో ఈ పక్షులు ఒకచోట మంచిగా ఒకచోట చెడ్డవిగా చూడటం ఎలా కుదురుతుంది? 2 చోట్ల ఒకే రకంగా చూడాలి. అంటే కొన్ని చూస్తే ఒక్క నిమిషం అంటే చూడండి. ఇప్పుడు ఎస్కేల్ 17, 22, 24 ఈ చూసినట్లయితే మరి దేవదారు చెట్ల గురించి వీటి గురించి కూడా చెప్పాను కదండి. చెప్పారు. అది ఎహెజ్కేలు 31లో చదివాను నేను. సో అక్కడ చెప్పబడినటువంటిది అషూరు రాజుని గురించి చెప్పబడింది. అషూరు రాజు దేవుని బిడ్డలకు విరోధమైన వాడు, ఇశ్రాయేలీయులను చెరపట్టి తీసుకుని వెళ్ళినవాడు. తర్వాత దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో కూడా ఈ చెట్టు ఈ పక్షులు వచ్చాయి. అది బబులోను రాజుని గురించి చెప్పబడింది. సో ఎహెజ్కేల్లో చెప్పబడినటువంటి చెట్టు కానీ దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి చెట్టు కానీ ఇద్దరూ కూడా దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు. సో ఇప్పుడు ఏదైతే పెరుగుతుందో ఈ చెట్టుగా మారిందో ఆ చెట్టు మీరు గనక సరే చూడండి, 2 రెఫరెన్స్లు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఇది తోయతైరా అనేటువంటి సంఘాన్ని గురించి దేవుడు రాసినటువంటి పత్రిక. సో అక్కడ 20వ వచనంలో చూడండి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది ఏమనగా తాను ప్రవక్తి నని చెప్పుకొనుచున్న యెజబేలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుతున్నది. ఇది ఎక్కడ జరుగుతుంది? సంఘంలో ఉంది. ఎవరున్నారు? యెజబేలు అనే స్త్రీ. తర్వాత అతడు యెజబేలు అని తర్వాత ప్రవక్త అని చెప్పుకుంటున్నాడు. సంఘంలో ఉంది. సరే, దీని గురించిన వివరణ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చూడండి. రెండవ వచనం. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యంలో మత్తులైరి. అప్పుడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ఆ జెజబేల్. సో ఇదంతా సంఘంలోనే ఉన్నట్టుగా మనం చూస్తాం. సో అది అంటే దాని గురించి వివరణ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం చూద్దాము. నేను అంటే మీరు అడిగారు కాబట్టి రిఫరెన్స్ చూపించాను. అది అందరూ ఏమనుకుంటున్నారంటే ఇది ఆవగింజ చిన్నదిగా ఉండి ఇప్పుడు ఈ 2000 సంవత్సరాల్లో విస్తారంగా పెరిగి ప్రతి దేశంలో కూడా
అది మొగ్గలు వేసి బాగుగా పెరిగి చక్కగా ఎంతో విస్తరించింది, కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క సంఘం పెరిగిందని అనుకుంటున్నారు. కానీ ఎక్కడెక్కడైతే మనిషి యొక్క ప్రమేయం ద్వారా దేవుని పేరిట జరిగించబడినటువంటి ప్రతిదీ కూడా దేవుని దృష్టిలో ఆమోదకరమైనది కాదు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం. పద్దెనిమిదవ వచనం. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. సో ఎవరు నిజమైనటువంటి దేవుని బిడ్డలు, ఎవరు కారు అనేది ఎలా తెలుసుకుంటాం మనం? మేము క్రైస్తవులని చెప్పుకోవడం ద్వారా జరగదు అది. ఇప్పుడు క్రైస్తవులని చెప్పబడేటువంటి వారు అనేక మంది రాజకీయ నాయకులు కానీ మరి అధికారులు కానీ చాలామంది ఉన్నారు. మరి వారి ఫలాలు దానికి సంబంధించినవిగా ప్రేమ, దయ, కనికరము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాస్యత, నమ్మకము అవన్నిటిలో కనిపించట్లేదు అవి. కనుక అవి ఒక అతను క్రైస్తవుడు అని చెప్పినంత మాత్రాన అది బహిరంగంగా కనపడతాయి. అలా కాదు. ఎవరిలో అయితే కనిపిస్తే వారే క్రైస్తవులు. 20వ వచనం. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. మొదటిలో ఒక సిస్టరు అడిగారు, కుసుమకుమారి, మరి అందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఆ విధంగా పెరిగితే మంచిదే కదా, పెరిగారు కదా అని. ఇక్కడ చూడండి ప్రభు ఏం చెప్తున్నాడు. మంచి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కనుక ప్రతి క్రైస్తవుడు, మీరు ఏ సంస్థనైనా తీసుకోండి, అది ఏ దేశంలో అయినా తీసుకోండి, అందరూ మేము యేసు ప్రభువును నమ్మామనే చెప్తారు. ఎవరు చెప్పరు మేము యేసు ప్రభువు నమ్మట్లేదనేటువంటి చెప్పేటువంటి క్రైస్తవుడు ఎవరు ఉండరు. అందరూ చెప్తారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించను. కనుక ఎవరు నా తండ్రి చిత్త ప్రకారం జరిగించేవారంటే ఎవరైతే కొద్దిమంది మాత్రమే ఆత్మలో రక్షించబడి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుడు కోరిన విధంగా ప్రతిరోజు జీవించేటువంటి వారు మాత్రమే. వారు విత్తబడినప్పుడు ఎలా పెరగాలో ఆ కూరగాయ మొక్క వలె గుర్తింపు లేకుండా, ప్రపంచంలో ఎటువంటి సిగ్నిఫికెన్స్ లేకుండా హంబులుగా మరి ఉండేటువంటి వారు, చిన్న మందగా ఉండేవారు. తర్వాత 22. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? ఎవరి నామమున ప్రవచించారు వీరందరూ? దేవుని పేరిటే కదా ప్రవచించింది. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? దయ్యాలను కూడా వెళ్ళగొట్టారు. తర్వాత నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడనో ఎరుగను. సో ఎవరైతే దేవుని పేరిట అద్భుతాలు జరిగించి దెయ్యాలను వెళ్ళగొట్టి ప్రవచించిన వారిని కూడా ప్రభు నేను మిమ్మల్ని ఎన్నడనో ఎరగను అని చెప్తున్నాడు. ప్రభు ఆ మాట చెప్పకుండా ఉంటే వారిని చూసి మనం ఏమనుకుంటాం? ప్రభు ఆ మాట మన కనుక మీరు 23వ వచనం చదవకపోతే, ఎవరైనా అద్భుతాలు చేస్తే దయ్యాలను వెళ్ళగొడితే వాళ్ళని గురించి మనం ఏమనుకుంటాం? ఇంకా వాళ్ళంతా ప్రభు శిష్యులు అంతే కదా. కానీ వారిని గురించి ఏం చెప్తున్నాడు అంటే, వారు నా రాజ్యంలో ప్రవేశించరని చెప్తున్నాడు. మరి వాళ్ళ మనం ఏం చెప్పాలి? దేవుని చిత్తానికి లోబడలేదు వాళ్ళు. అదే అలా లోబడకుండా దేవుని పేరిట మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూ పెరిగినటువంటి వారు
ఈ చెట్టు వలె మారారు అనేటువంటిది చెప్తుంది ప్రభు. అలా ఉంటారు అని చెప్తున్నాడు. ఆ చిత్తం జరిగించే వాళ్ళు చిన్న మంద వలె గుర్తింపు లేకుండా, ఎటువంటి స్థావరం లేకుండా, ఈ లోకం కాకుండా రాబోతున్న రాజ్యం కొరకు జీవించే వాళ్ళుగా ఉంటారని చెప్తున్నాడు. అది ఆయన ఉద్దేశం మొదటి నుంచి కూడా. Anyone and any other clarifications needed? ఐ వాంట్ యూ ఆల్ టు లీవ్ విత్ ఫుల్ క్లారిఫికేషన్. సో మీరు వెళ్ళిన తర్వాత బ్రదరు చెప్పాడు ఇది కొంచెం విరిగా ఉంది, నేను నమ్మను లేకపోతే నేను చూడను అని కాకుండా, మీ ప్రశ్నలు ఏదైనా ఉంటే చెప్పండి, దాన్ని మనం అందరం కలిసి చూద్దాం, సమాధానాలు దేవుని వాక్యంలో వెతుకుతాం. ఒకవేళ నాకు తెలియకపోతే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను మళ్ళీ వెతికి మీతో చెప్తాను. సో ఒకసారి మరి విన్నా కూడా పర్వాలేదు మనం. ఇప్పుడు సార్ ఇదైతే ఇప్పుడు యేసుప్రభు వారు చెప్పిందే కదండి, ఇప్పుడు ఈ చెట్టు పెద్దదవుతుందని. ఈ చెట్టు పెద్దదవుతుందని అన్నారు కదా, ఇది మీరు ఇందాక ఒకసారి మాట్లాడుతూ ఇది అంటే ఇది వైఖరికి భిన్నంగా ఉంది అని అన్నారు కదా. అవును. అంటే ప్రభువు వారు చెప్పింది మరి వైఖరికి భిన్నంగా ఉంది అని మనం ఎలా చెప్పగలం? ఆయన భిన్నంగా మారుతుంది అని చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు. ఓకే, భిన్నంగా మారుతుంది. అది మామూలుగా పెరగవలసింది కాకుండా వేరుగా పెరుగుతుంది అని ప్రభు చెప్తున్నాడు. అది జరిగింది, ఇప్పుడు ఇంకా జరుగుతుంది కూడా. అది ఎలా జరిగింది అనేటువంటి వివరణ మీకు చెప్తూ వచ్చాను. శతాబ్ది కాలంలో ఒక ఎల్డర్స్ పెద్దలుగా ఉండవలసిన వారు పెద్దగా మారారు, పెద్దగా మారవలసిన వారు డయాసిస్గా మారారు, డయాసిస్గా మారవలసిన వారు స్టేట్ కౌన్సిల్గా మారారు. అలా మారుతూ వచ్చింది. మారి వాళ్ళందరూ ఒక గుంపుగా, ఒక సంస్థగా మారారు. అది దేవుని యొక్క వాక్యంలో దాని గురించినటువంటిది లేదు. ప్రతి చోట సంఘం, ఇప్పుడు ఎడ్మంటన్లో మీరు ఉన్నారు, ఇక్కడ మేము ఉన్నాము, రెండు కలిసి పనిచేసి ఒక సంస్థ కింద ఉండటానికి దేవుడి యొక్క వాక్యం అంగీకరించదు. కానీ నేను మీకు బోధించవచ్చు, మీరు మాకు బోధించవచ్చు అంతవరకే. కానీ మేము కలిసి ప్రతిదీ జరిగించడం అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో మనం చూడం. అలా కాకుండా ఈ సంస్థలుగా మారిన వారందరూ కూడా ఒక మనిషి యొక్క నిర్ణయం ద్వారా వారి అనుబంధ సంఘాలన్నిటిలో కూడా ఒకే రకమైనటువంటి విధంగా ఆరాధన క్రమం కానీ, ప్రార్థనా క్రమం కానీ, తర్వాత ఇతర విషయాల యొక్క క్రమాలు కానీ అన్నీ ఒకే రకంగా జరుగుతుంటాయి. అది సరైనది కాదు కదా. ఎందుకంటే మీరు ఎడ్మంటన్లో ఉన్న పరిస్థితులు, అక్కడ మీ అవసరతలు, తర్వాత దేవుడు మిమ్మల్ని ఆ ప్రాంతంలో నడిపించబడవలసిన విధానం వేరుగా ఉంటుంది. అది మీరందరూ ఆత్మలో కూడి వచ్చి ఏది దేవుని యొక్క చిత్తమో తెలుసుకొని ఆ ప్రకారంగా మీరు నడవలసినటువంటి బాధ్యత ఎడ్మంటన్లో ఉన్న సంఘానికి ఉంటుంది. మీరు చేసేది మేం చేస్తే అది ఒక సంస్థాగతమైనటువంటి అనుబంధానికి సంబంధించిందిగా ఉంటుంది. అలా ఈ అనుబంధ సంఘాలు ఒక సంస్థ యొక్క గొడుగు కిందకు వచ్చి అందరూ కలిసి ఒకే రకంగా పనిచేసేటువంటి విధానంలోనికి మారటం అనేటువంటిదే ఈ కూరగాయ మొక్క వృక్షంగా మారటం. అది జరగకూడదు. ప్రతి దేశంలో, ప్రతి స్థలంలో దేవుని యొక్క ఆత్మ ఏ కార్యాన్ని ఆ స్థలంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా, విశ్వాసుల ద్వారా నడిపించాలని కోరుతాడో, ప్రభు యొక్క అధికారం కింద, ఆధీనం కింద జీవిస్తూ వాళ్ళందరూ కూడా ప్రవర్తిస్తూ ప్రతిరోజు దేవుని ద్వారా నేర్చుకుంటూ నడవలసిందే. దాన్ని అంతటిని పక్కకి నెట్టేసి సంస్థ నిర్ణయించినటువంటి విధానాలు, తర్వాత పద్ధతులు అన్నిటినీ కూడా ప్రపంచం అంతటా ఒకే రకంగా అనుసరిస్తూ నడిపించబడటానికి పునాది వేయబడినటువంటిదే ఈ మొక్క వృక్షంగా మారినటువంటి విధానం.
దానిలో ఈ ఆకాశ పక్షులు అంటే దేవుడిని ఎరగకుండా లోకాన్ని ప్రేమిస్తూ లోకాన్ని కొరకు జీవించేటువంటి అధికార మోహం కలిగినటువంటి వారందరూ నిలబడి ఈ అనుబంధ సంస్థలన్నిటినీ కూడా నడిపించేవారుగా చేయబడ్డారు. అందుచేతే ఎలక్షన్లు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, సీట్లు పంపిణీలు ఉంటాయి. ఇవన్నీ కూడా లోక సంబంధమైనవన్నీ కూడా దీనిలోనికి తీసుకొచ్చేసారు వాళ్ళు. అది ఎంతో నష్టాన్ని కలిగించింది. అది దేవుని యొక్క నామానికి అవమానం తీసుకొచ్చింది. కానీ ఇలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రభు ముందుగా చెప్తున్నాడు మనకి. ఎందుకంటే మనం జాగ్రత్త పడతామని, వీటన్నిటి నుంచి మనం భద్రపరుచుకుంటామని. ఆయన తప్పు జరగబోతుందని చెప్తున్నాడంటే మీరు జాగ్రత్తగా ఉండండి, దానిలోకి మీరు వెళ్ళొద్దనే ఉద్దేశం. అంటే ఇప్పుడు చెట్టు అనేది అక్రమమైనది అని మనం చూస్తున్నాం. ఇప్పుడు దాంట్లో కూడా ఇప్పుడు భక్తి పరులు అనే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇప్పుడు సంస్థ అనేది మనం చూసినప్పుడు కూడా ఒక దైవజనుడి యొక్క విధి విధానాలు, లేకపోతే దేవుడు ఆయనకు బయలుపరిచినటువంటివి. అంటే ఇప్పుడు దాంట్లో ఎలక్షన్స్, కౌన్సిల్ అవన్నీ వాక్యం సమర్థించదు. కానీ ఒక దైవజనుడి యొక్క విధి విధానాలు తీసుకొని దాన్ని ఒక క్రమంగా ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం నడవటం అనేది చిన్న మంది అవదా అప్పుడు అది కాదు. ఎందుకంటే ఎక్కడైతే కూడి వస్తారో ప్రజలు, ఏ పట్టణంలో అయితే లేకపోతే ఏ స్థలంలో అయితే స్థానికంగా కూడి వస్తారో వాళ్ళు వ్యక్తిగతంగా ప్రభువు మీద ఆధారపడి ప్రభు వైపు చూచి ప్రతిరోజు ఆయన వెలుగులో నడవటం అనేటువంటిది అభ్యాసం చేయవలసినటువంటి క్రమం. అలా కాకుండా దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆధారంగా జీవించడం అనేటువంటిది వాక్యం సమర్థించదు. అది అపోస్తలులు ప్రవక్తల యొక్క బోధ ద్వారా మనకి ఇవ్వబడింది ఆ వాక్యం. దానికి ఆధారంగా మనం ప్రతిదీ కూడా దేవుని యొక్క వెలుగులో చూసి నేర్చుకుని జీవించాలి. కానీ ఒక మనిషి చెప్పినటువంటి నియమాన్ని ఆయన ఏం చేయమన్నాడో మనం అది చేయటం అనేటువంటిది సరైనది కాదు. అది గుడ్డిగా చేయకూడదు. అది మనం లోకల్గా స్థానికంగా కూడి వచ్చేటువంటి బిడ్డలు దేవుని యొక్క వెలుగును ఆత్మ ద్వారా కనుగొని ప్రతి పరిస్థితిలో ఏ విధంగా నడిపించబడాలనేది తెలుసుకుంటూ జీవించవలసినటువంటిది సంఘం యొక్క, స్థానిక సంఘం యొక్క బాధ్యత. అది పైనుంచి ఆర్డర్స్ తీసుకొని నడిపించబడేటువంటిది ఆర్గనైజేషన్. సంఘం అనేటువంటిది ఆర్గానిజం. దేవుని యొక్క జీవం కలిగి ప్రతి చోట తనంతటా అదుగా అది ఫలించి అది మనిషి యొక్క ఆర్డర్స్ తీసుకొని నడిపించబడేటువంటిది ఆర్గనైజేషన్. ఇది బిజినెస్ కాదు. సో అందుకని పౌలు చెప్తున్నాడు, వారు ఎంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. ఎప్పుడైతే ఒక మనిషి చెప్పినటువంటి దాన్ని మనం గుడ్డిగా నమ్మి వెంబడిస్తామో అప్పుడు మనిషి స్వతహాగా దేవుని వైపు చూచి నేను నడవాలనేటువంటి దాన్ని కోల్పోతాడు. అప్పుడే మన డౌన్ఫాల్ ప్రారంభం అవుతుంది. అదే నష్టం. చాలా బాగా చెప్పారు. సో నెక్స్ట్ సెషన్ కైనా ఎనీ డౌట్స్ ఉంటే తీసుకొని రండి. పిక్ ఇట్ అప్. నేనైతే పర్సనల్ గా చాలా వరకు ఐ థింక్ ఐ కుడ్ సీ వాట్ బ్రదర్ ఇస్ సేయింగ్. చాలా నాకు అర్థమైంది. డిఫరెంట్ గా అయినా ఐ థింక్ ఐ కుడ్ టేక్ ఇట్. తర్వాత అంత మునుపు మీరు ఏదైతే అంటే అర్థం చేసుకున్నారో లేక విన్నారో గ్రహించారో అది మనసులో కనుక డిటర్మైన్ చేసుకుని ఉంటే ఇది లోపలికి ప్రవేశించాలంటే చాలా టైం పడుతుంది. ఓపెన్గా ఉంటే దీన్ని మీరు చూడగలగటానికి మీ మనసు కనుక విప్పుంటే త్వరగా అర్థమైపోతుంది. కానీ అదేనా సరే ఆత్మ ద్వారా జరిగించవలసిన కార్యం. దేవుడు అందరికీ కృప చూపించి సత్యాన్ని అర్థం చేసుకోవాలని మనం కోరుకుందాం. ఓకే, చిన్న ప్రేయర్ చేసుకొని ముగించుతాం మనం. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా దినమున మరి తండ్రి మస్టర్డ్ సీడ్ ఫెయిత్ గురించి మేము విన్నాం. అలాగే
ఈ రోజు ప్రత్యేకంగా మస్టర్డ్ సీడ్ ఏ విధంగా మార్చబడింది అనేది కూడా ప్రభా మరి చాలా కోణాల నుంచి చూడటానికి కూడా మరి తన ద్వారా కృప చూపించినారు. దాన్ని బట్టి మీకు ఎంతైనా కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మేము గుర్తించేటువంటి వారముగా, మీ పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా మేము జీవించడానికి, చిన్న మంద అనేటువంటి అర్థాన్ని మేము అర్థం చేసుకోవటానికి, జీవపు వెలుగులో మరి సంఘాలు జీవించబడే విధంగా ప్రభావ సత్యంలోకి రావడానికి కూడా ప్రభావ చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మరి ఏ విధంగా వారి పెద్దలను ఏర్పాటు చేశారు ప్రభావ, మరి సంఘాలుగా స్థిరపరిచారో ప్రభావ, ఎన్నో సత్యాలు మేము చూస్తున్నాం. మరి ఆ తర్వాత మార్చబడినటువంటి క్రమాన్ని కూడా చూస్తున్నాం. మరి దాంట్లో మంచిగా పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారు, భక్తి పరులు ఉన్నారు ప్రభావ. మరి అదే సమయంలో మరి లోకము ఏ విధంగా సంఘములను విస్తరించి మరి చెట్టుగా మార్చబడిందనే సత్యాన్ని కూడా మేము చూస్తూ ఉంటున్నాం ప్రభా. మరి ఇదిగో ఈ సమయంలో మరి ఎన్నో మర్మాలు ఆ యొక్క ఉపమానాల్లో దాగి ఉంటుండగా మేము గ్రహించడానికి ప్రభా మరి మా యొక్క హృదయాలు తెరిచినటువంటి వారముగా, మనస్సులు తెరిచినటువంటి వారముగా, మీ జీవపు వెలుగులో నడిచేటువంటి వారముగా, ప్రతి సంఘము కూడా తండ్రి మనుషుల మీద, మనుషులకు బయలుపరిచినటువంటి విధి విధానాలు కాదు కానీ కృపావాక్యమునకు అప్పగించబడినటువంటి వారముగా, అపోస్తుల బోధ ఒక్కసారే ప్రకటించబడింది కాబట్టి దానికి లోపరచబడినటువంటి వారముగా మరి పని చేయటానికి, మరి ఆ విధమైనటువంటి రాజ్యముగా కట్టబడటానికి మరి తండ్రి ఈ విధంగా చెట్టులాగా కాకుండా మరి పక్షులు నివాసము చేసేటువంటి చెట్టులాగా కాకుండా ఏ విధంగా క్రమముగా మీరు ఉండాలని ఆశపడుచున్నారో అటు జీవితాలని మేము కలిగినటువంటి వారముగా, దేవ మీ దృష్టిలో యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగి లోకము దృష్టిలో కాకుండా మీ దృష్టిలో యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగి మరి మేము జీవించడానికి అయితేనేమి మరి మరి మీ కృపలో మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం చేయండి. ఈ అనేకమైన సత్యాలని తెలుసుకోవటానికి, దాని ప్రకారం జీవించడానికి, మోసపోకుండా మరి బ్రతకటానికి కూడా మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి జాయిన్ అయినటువంటి బిడ్డలందరినీ కూడా దర్శించండి. రాత్రి కాల సమయంలో తండ్రి మిమ్మల్ని గురించి, మీ రాజ్యం గురించిన ఆలోచనలతో మేము గడపడానికి కూడా మీ కృప అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇంకా నువ్వు మాకు తెలియచేయండి, ఇంకా నువ్వు మాతో మాట్లాడండి, ఇంకా నువ్వు మమ్మల్ని దర్శించండి, సంధించండి ప్రభా. మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఒకసారి బ్రదర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుతుంటున్నాం. ఇంకా నువ్వు ప్రభా విశేషమైన ప్రభా జ్ఞానం అలాగే నడిపింపును దేవా మరి తండ్రి వీడికి అనుగ్రహించండి. ఇంకా మేము కొన్ని ఉపమానాలు చూడనట్టుండగా వాటన్నిటిలో కూడా మీ కృపను మాయలో విస్తరింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి అనేక మంది తెలుసుకోవడానికి కూడా మీ కృప చూపించండి ప్రభా. మరి ఇదిగో ఈ యొక్క సాయంకాల దీవెన ఆశీర్వాదాలు మాకు అందరికి దయచేయమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు ప్రత్యేకంగా దర్శించి నడిపించి మహిమ పొందమని మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.